హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలిప్స్. కానిక్ సెక్షన్లో 2Bలో 4 మార్క్స్, ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎలిప్స్ని కానీ క్లియర్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా హైపర్బోలా వచ్చేస్తాయి. అంటే ఎలిప్స్ హైపర్బోలా జస్ట్ ఒక సైన్తోనే ఉంటుంది కాబట్టి ఎలిప్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, హైపర్బోలా ఈజీగా చేయొచ్చు. సో మనకి ముందు గివెన్ డేటాలో అసలు ఎలిప్స్ అంటే ఏంటి, ఎలిప్స్ ఫామ్ ఏంటి, అదంతా ఒకసారి చూద్దాం ముందు. అసలు అయితే ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఫోకస్ ఇచ్చాడు, ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. ముందు ఒకసారి అసలు ఎలిప్స్ చూద్దాం. ఇది మనకి ఎలిప్స్ అనుకుంటే అదే కదా, ఎలిప్స్ తీసుకుంటూ వస్తాను. ఇక్కడ ఫోకస్ తీసుకుంటూ వస్తాను, ఫోకస్ ఎస్ అనుకుంటున్నాను. ఇది 1, -1 అని ఇచ్చాడు. ఎలిప్స్ మీద ఏదైనా ఒక పాయింట్ Px, y అని తీసుకుంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉంది చూసారా, దీన్ని ఏమనొచ్చు అంటే SP అనొచ్చు. నెక్స్ట్ ఇది ఒక డైరెక్ట్రిక్స్, ఈ డైరెక్ట్రిక్స్ నుంచి ఈ పీకి జాయిన్ చేస్తాను, దీన్ని ఏమనుకుంటానంటే M అనుకుంటాను. సో అంటే ఇప్పుడు నాకు కండిషన్ ఏంటంటే డెఫినేషన్ SP/PM = E అయితే దాన్ని ఏమంటామంటే ఎసెంట్రిసిటీ అంటాం. ఈ ఎసెంట్రిసిటీ యొక్క వాల్యూ మీద అంటే అది హైపర్బోలా అవుతుందా, కానిక్, ఏ కానిక్ అవుతుందో డిసైడ్ చేస్తుంది. ఎసెంట్రిసిటీ ఒకవేళ 0 అయిందనుకోండి సర్కిల్ అంటాం, 1 అయిందనుకోండి స్ట్రైట్ లైన్, గ్రేటర్ దాన్ పెరాబోలా అవుతుంది, ఇన్ఫినిటీ అయిందనుకోండి స్ట్రైట్ లైన్, లెస్ దాన్ అయితే ఎలిప్స్, గ్రేటర్ దాన్ అయితే హైపర్బోలా. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని వస్తాం. కానీ మనకి లెక్కలో ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. లెక్కలో ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోవాలి. ఫోకస్ ఇచ్చాడు, ఈ ఎసెంట్రిసిటీ వాల్యూ ఇచ్చాడు, డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. సో దీని నుంచి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే గివెన్ డేటా నుంచి ఏమి ఇచ్చాడో రాద్దాం మనం. గివెన్ దట్, సో మనకి ఇది తెలుసు, ఇది తెలిస్తే దీన్ని తీసేస్తున్నాను ఇంకా. సో ఎలిప్స్ ఈక్వేషన్ మనం ఇది కనుక్కోవాలి. ఇక్కడ కనుక్కోవాల్సిన దాంట్లో ముందు ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడో మనకి గివెన్ దట్ ఫోకస్ S = 1, నెక్స్ట్ లెట్ P x1, y1 be any point on ellipse, ఓకే, ఎనీ పాయింట్ ఆన్ ఎలిప్స్. మనకు ఒక డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ముందు దీని నుంచి నేను SP ఈక్వేషన్ రాస్తాను. SP ఈక్వేషన్ అంటే √, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే x1 - 1² ప్లస్ y1 + 1² అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు PM రాద్దాం. PM అంటే మీనింగ్ ఏంటి, పాయింట్ దగ్గర నుంచి డైరెక్ట్రిక్స్కి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఏం రాయొచ్చు, x1 + y1 + 2/√, x కోషెంట్ 1² + 1² దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, x1 + y1 + 2 ఇది ఎంత అవుతుంది మనకి √2. ఇక్కడ నాకు PM వాల్యూ వచ్చింది, SP వాల్యూ వచ్చింది. ఇప్పుడు నాకు కండిషన్ ఏంటి, బై ద డెఫినేషన్ ఆఫ్ ద ఎలిప్స్ SP/PM = ఎంత అవుతుందమ్మా, E అవుతుంది. ఆ E వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు, 2/3. క్రాస్ మల్టిప్లై చేస్తాను. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చెక్ చేయండి ఒకసారి. 3 × P అంటే 3SP, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × PM, 2 × PM. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 9SP², దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × PM². దీనిలో రాసేస్తాను. దట్ ఇంప్లైస్ 9 × SP అంటే ఎంత ఉంది మన దగ్గర, x1 - 1² ప్లస్ y1 + 1² స్క్వేర్ రూట్ ఎందుకు ఇట్లా SP స్క్వేర్ చేశాను కాబట్టి తీసేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × PM² అంటే x1 + y1 + 2/√2 మొత్తానికి ఎంత రాయొచ్చు అంటే హోల్². ఓకే, ఇక్కడ ఇంకో స్టెప్ రాద్దాం. 9 × x1 - 1² ప్లస్ y1 + 1² ఇంటూ ఈ మొత్తానికి దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × ఇది x1 + y1 + 2² అంటే ఎంత అవుతుంది మనకి, √2² అంటే ఎంత అవుతుంది మనకి 2. సో క్యాన్సిల్ చేస్తాను దీన్ని 2 టైమ్స్. ఇంకా ఏం మిగిలిపోతుందో చూద్దాం. దట్ ఇంప్లైస్ మనకి ఇంకేముందో చూడరా, 9 × ఏముంది మనకి, x1 - 1 అంటే ఏం రాద్దాం, A² + B² - 2x1 ప్లస్ y1 + 1² అంటే ఏం రాచ్చు, y1² ఎక్స్పాండ్ చేయండి ప్లస్
2y1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 2 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ 2ab అంటే ఎంత 2x1y1 2x1y1 ప్లస్ 2bc అంటే ఎంత వస్తుందమ్మా 4y1 ప్లస్ 4x1. సో 2bc ఎక్స్పెండ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సొల్యూషన్ జాగ్రత్తగా రాసుకోవాలి. దట్ ఇంప్లైస్ మల్టిప్లై చేస్తున్నానమ్మా 9 ఇంటూ x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ y1 స్క్వేర్ 9y1 స్క్వేర్ ప్లస్ మైనస్ 18x1 నెక్స్ట్ 9 ఇంటూ ప్లస్ 18y1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ దట్ ఈక్వల్ టు అంతా 18. దాన్ని 4తో మల్టిప్లై చేస్తాను అంటే ఎంత అవుతుంది మనకి 4 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y1 స్క్వేర్ ప్లస్ 8x1y1 ప్లస్ 16y1 ప్లస్ 16x1 ప్లస్ ఎంత ఉందో మనకి ఇక్కడ 4 ఉంది. 4 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది మనకి 16. సో ఇప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని ఒకవైపు తీసుకొచ్చేద్దాం. ఈక్వేషన్ మొత్తం అంటే 4x1 స్క్వేర్ 2 టైమ్స్ పోయింది కాబట్టి ఇదంతా 2నే కదా వచ్చేది మనకి. సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ చేసి మనం ఇక్కడ 2నే కదా ఉంది మనకి ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది మనకి 2x1 స్క్వేర్ ప్లస్ 2y1 స్క్వేర్ ప్లస్ 8 ప్లస్ 2 ఇంటూ 2 4x1y1 ప్లస్ 8x1 ప్లస్ 8y1 ఈక్వేషన్ మొత్తం ఒకవైపు తీసుకొచ్చేయండి. దట్ ఇంప్లైస్ ఈ 2x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ ఉంది. ఆ 2x1 స్క్వేర్ వచ్చింది అనుకోండి ఎంత వస్తుంది మనకి 7x1 స్క్వేర్ ప్లస్ 7y1 స్క్వేర్. ఓకేనా 7y1 స్క్వేర్. ఈ మైనస్ 18x1 అలాగే ఉంచుతున్నాను. అక్కడ 8 ఉంది ఇటు తీసుకొస్తాను అంటే ఎంత అవుతుంది మనకి 8x1 ప్లస్ 18y1 ఉంది అక్కడ 8 ఉంది మైనస్ 8y1. సో ఇక్కడ ప్లస్ 18 ఉంది ప్లస్ 18 మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఏం రాద్దాం మనం చూడండి ఒకసారి 7x1 స్క్వేర్ ప్లస్ 7y1 స్క్వేర్ ఈ రెండు కూడితే మైనస్ 26x1. ఓకే నెక్స్ట్ దీంతో చూద్దాం 8 అంటే 10 మైనస్ 18 మైనస్ 8 అంటే ఎంత వచ్చిందిరా ప్లస్ 10y1 ప్లస్ 18 మైనస్ 8 అంటే 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మనకి 4 మార్క్స్లో రావడానికి చాలా అవకాశం ఉంది ప్రాబ్లం. ఓకేనా సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనం ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ అన్నాడు. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అంటే మనం ఎవరైచామా x² + a² ప్లస్ y² / b² = 1. ఇది ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్. ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఇప్పుడు ఒక ఎలిప్స్ రాస్తున్నాను. ఈ ఎలిప్స్ రాసుకుంటూ వస్తే ఇక్కడ ఎస్ ఉంటుంది, ఇక్కడ ఎస్ డాష్ అనుకుందాం, S1 S డాష్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అయితే 2AE అంటాం. అంటే మీనింగ్ ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి అన్నాడు. ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి అన్నాడు చూసారా? ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి అంటే ఎంత అన్నాడు మనకి 8. అంటే ఈ 2AE వాల్యూనే మనకి 8. నెక్స్ట్ ఇక్కడ ఒక డైరెక్ట్రిక్స్ గీస్తాను, ఇక్కడ ఒక డైరెక్ట్రిక్స్ గీస్తాను. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అయితే 2A/E అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి 2A/E. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి అంటేనేమో 8, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ అంటే ఎంత అవుతుంది 2A/E అవుతుంది. 2A/. సో మనకి గివెన్ డేటాలో ఈ రెండేగా ఇచ్చింది కాబట్టి ఫస్ట్ రాద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి దట్ ఈజ్ ఈక్వల్ టు 2AE ఈజ్ ఈక్వల్ టు 8. దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే AE ఈజ్ ఈక్వల్ టు 4 పక్కన పెట్టేద్దాం. AE ఈక్వల్ టు 4. నాకు AE వాల్యూ వచ్చింది, ఇది 4 వచ్చింది. నెక్స్ట్ రెండోది ఏమి ఇచ్చాడు చూద్దాం. దట్ ఇంప్లైస్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ అంటే 2A/E దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 32 అంటే దీంట్లో 16 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. దట్ ఇంప్లైస్ A/E ఈజ్ ఈక్వల్ టు 16. A/E = 16. సో నాకు ఇక్కడ A/E వాల్యూ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాను, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాను.
ఇప్పుడు 1 ఇంటూ 2 చేస్తా. 1 ఇంటూ 2 అంటే ఈక్వేషన్ 1 ఇంటూ 2 చేస్తే ఏం రాద్దాం చూడండిరా. ఫస్ట్ది ఎంత వచ్చిందో మనకి ఏఈ ఇంటూ A/E ఈజ్ ఈక్వల్ ఎంత రా మనకి 4 ఇంటూ 16 ఈ క్యాన్సిల్ చేస్తా. మనకి మిగిలిపోయింది ఎంత చూడమ్మా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 16 అంటే 64. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. సో మనకి ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఓకే, ఏ స్క్వేర్ వాల్యూ ఇక్కడ చూద్దాం మనం. ఏ స్క్వేర్ వాల్యూ కానీ 16 అయింది అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. మరి దాని నుంచి ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి 64 కదా వచ్చింది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే ఏ ఈక్వల్ టు 8. ఇక్కడ మనకి ఏఈ అంటే 4 అని తెలుసు కదా, అది తీసుకొచ్చి అక్కడ రాద్దాం. దట్ ఇంప్లైస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 4లో ఏఈ ఈక్వల్ టు 4లో 8 ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు 4 రాస్తున్నాను. క్యాన్సిల్ చేస్తే ఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఈ ఈక్వల్ టు 1/2. సో ఈ వాల్యూ వచ్చింది. మన దగ్గర ఏ వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఉంది, బి వాల్యూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ, బి వాల్యూ, ఈ వాల్యూ, ఏ బిఈ ఈ మూడిట్లో ఏ రెండు తెలిసిన మూడోది కనుక్కోవాలి. థర్డ్ వన్ కనుక్కోవాలంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఎనీ 3 వాల్యూస్ అంటే మనకి ఇక్కడ ఉన్న 3 వాల్యూస్లో ఎనీ 2 వాల్యూస్ తెలిస్తే థర్డ్ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా మనకి. సో మనం ఇక్కడ ఫార్ములా ఏం రాద్దామంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. సో బి స్క్వేర్ వాల్యూ రాద్దాం మనం. బి స్క్వేర్ వాల్యూ అంటే తెలియదు, అదే కనుక్కోవాలి. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చిందిరా 64. కాబట్టి 64 ఇంటూ 1 మైనస్ ఈ అంటే ఎంత వచ్చింది 1/2. కాబట్టి ఎంత అవుతుంది మనకి 1/4. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ ఇది 3/4 అవుతుంది. దీంట్లో 16 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. దట్ ఇంప్లైస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 48. సో నాకు ఇప్పుడు బి స్క్వేర్ వాల్యూ తెలిసింది. ఏ స్క్వేర్ వాల్యూ, బి స్క్వేర్ వాల్యూ తెలిస్తే రాద్దాం. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 48. బి స్క్వేర్ ఈక్వల్ టు 48. ఇప్పుడు మరి నేను ఈక్వేషన్ రాయాలంటే ఎలిప్స్ ఈక్వేషన్ ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ గ్రేటర్ దెన్ బి స్టాండర్డ్ ఫామ్ కావాలి. ఈ స్టాండర్డ్ ఫామ్ రాయాలంటే నేను ఏం రాయాలి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 64 ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 48 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఖచ్చితంగా ఏ గ్రేటర్ దెన్ బి అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద ఎలిప్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూద్దామా. థర్డ్ ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ అనగానే మనకి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఏ గ్రేటర్ దాన్ బి. సో ఫైనల్గా మనం రాయాల్సిన ఈక్వేషన్ ఇది. మనం ఈ ఈక్వేషన్ రాయాలంటే ఏ స్క్వేర్ వాల్యూ, బి స్క్వేర్ వాల్యూ రెండు వాల్యూస్ కనుక్కొని గివెన్ డేటా నుంచి అక్కడ రాయాలి. సో మనం ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటో డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్సీ అని ఇచ్చాడు. డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్సీ అంటే ఏంటి ఫార్ములా 2AE దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. 2 క్యాన్సిల్ చేస్తా. దట్ ఇంప్లైస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్సీ నుంచి మనకు ఒక కండిషన్ వచ్చింది ఏఈ ఈక్వల్ టు 1. నెక్స్ట్ రెండోది ఏమి ఇచ్చాడు మనకి ఎల్ఆర్ దట్ ఇంప్లైస్ లాటిస్ రెక్టమ్ అంటే 2b స్క్వేర్ బై ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు వాడు 15/2. సో నేను ఇక్కడ కండిషన్ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తా. అంటే ఎంత అవుతుంది మనకి 4b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15a. 4b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15a. ఇక్కడ రాస్తాను. దట్ ఇంప్లైస్ 4b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15a అంటే 4 ఇంటూ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాశాను 15a. ఎందుకు రాయొచ్చు అంటే మీకు నేను చెప్పాను బి స్క్వేర్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా నుంచి ఇది రాసుకుంటూ వచ్చాను. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ac. సో ఓకే, ఇక్కడ చూద్దాం. మనం మల్టిప్లై చేస్తాను రా. 4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 4a స్క్వేర్, లేదు ముందుగానే 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 15a.
15a. క్రాస్ మల్టిప్లై చేద్దాం మళ్ళీ. 4 ఇంటూ ఏ స్క్వేర్ 4a². ఏఈ అంటే మనకి 1 అని తెలుసు, అంటే ఎంత రాయొచ్చు మనం 1. 4 ఇంటూ 1 అంటే 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 15a. దట్ ఇంప్లైస్ 4a² మైనస్ 15a మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 4 0. ఇది మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అదే కదా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనం ఇప్పుడు వాల్యూస్ కనుక్కోవాలి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా రాద్దామో చూద్దాం ఒకసారి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫస్ట్ వన్ మనం 4a², దట్ ఇంప్లైస్ 4a². దీన్ని మైనస్ 16a ప్లస్ a మైనస్ 4 ఈక్వల్ టు 0గా రాయొచ్చు. 4a కామన్ తీసాను అంటే a మైనస్ 4 ఉంటుంది, ప్లస్ 1 కామన్ తీసానంటే a మైనస్ 4, దట్ ఈక్వల్ టు 0. సో నాకు ఇక్కడ ఏకి 2 వాల్యూస్ డెరైవ్ అయినాయి. ఏమో వచ్చినాయి చూడరా. దట్ ఇంప్లైస్ ఏకి వచ్చిన 2 వాల్యూస్ ఏంటమ్మా, a మైనస్ 4 ఒకటి, రెండోది ఏమొస్తుంది మనకి 4a ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి నేను రాసుకుంటూ వస్తాను. a మైనస్ 4 ఈక్వల్ టు 0 అయింది అంటే a ఈక్వల్ టు 4 ఒకటి. రెండోది చూద్దాం, 4a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే 4a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, a ఈక్వల్ టు మైనస్ 1/4. సో ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి నేను దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ వాల్యూ 4 వచ్చింది. మరి అప్పుడు a² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా 16. సో ఇక్కడ a² వాల్యూ వచ్చింది. మనకు ఒక కండిషన్ ఉంది. ఏముంది కండిషన్ చూడండి, ఏఈ ఈజ్ ఈక్వల్ టు 1 ఉందా. ఏఈ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఈ ఏ వాల్యూ తీసుకొచ్చి అక్కడ రాస్తా. అంటే ఎంత 4 ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఇంప్లైస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/4. నా దగ్గర ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఉంది. కాబట్టి నాకు b² వాల్యూ కావాలంటే b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 మైనస్ e². b² ఈజ్ ఈక్వల్ టు a² అంటే ఎంత ఉందా మనకి 16 ఇంటూ 1 మైనస్ ఈ 1/4 అంటే ఎంత అవుతుంది మనకి 1/16. సో b² ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 16 మైనస్ 1/16, దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 15/16. రెండు క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేస్తే మనకి b² ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది. b² ఈజ్ ఈక్వల్ టు 15. సో మనకి ఇక్కడ b వాల్యూ వచ్చింది. స్టాండర్డ్ ఫామ్ ఎలిప్స్ రాయాలంటే మనకు కావాల్సింది ఏంటో చూడండి ఒకసారి. x² ప్లస్ y² ఈక్వల్ టు 1, a b అయి ఉండాలి. a² వాల్యూ 16 వచ్చింది, b² వాల్యూ 15 వచ్చింది, అంటే ఖచ్చితంగా ఏ వాల్యూ b కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రాద్దాం. x² బై a² అంటే ఎంత వచ్చిందా మనకి 16 ప్లస్ y² బై b² అంటే ఎంత వచ్చింది 15, దట్ ఈజ్ ఈక్వల్ టు 1, a b. ఖచ్చితంగా మనకు కావాల్సిన ఎలిప్స్ ఈక్వేషన్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్లో వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ అనగా మనకు గుర్తు రావాల్సింది ఏంట్రా, x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1 ఉండాలి, a b ఉండాలి. ఇది స్టాండర్డ్ ఫామ్. ప్రతి లెక్కలో స్టాండర్డ్ ఫామ్ అంటే అదే ఉండాలి నాన్న. x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి LLR అని ఇచ్చాడు. LLR అంటే ఏంటి మనకి, ఒక్క నిమిషం అసలు మీకు డయాగ్రామ్ గీసి LLR అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా ఉందనుకుంటారా ఎలిప్స్, దీన్ని ఫోకస్ అనుకుంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ని ఏమంటామంటే మనం LLR అని పేరు. దీనికి ఫార్ములా ఏంటంటే మనకి 2b² బై a. ఇప్పుడు మనకు అనుకుంటాం ఏమేమి ఇచ్చాడు చూడండి గివెన్ డేటా నుంచి. సో గివెన్ దట్ LLR దట్ ఈజ్ ఈక్వల్ టు 2b² బై a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 4. LLR ఎంత ఇచ్చాడు మనకి 2b² బై a ఈక్వల్ టు 4 ఇచ్చాడు. దీంట్లో క్యాన్సిల్ చేస్తున్నా. దట్ ఇంప్లైస్ b² ఈజ్ ఈక్వల్ టు 2a వస్తుంది. b² ఈక్వల్ టు 2a. సో నాకు ఇది కావాలి, గుర్తుపెట్టుకున్నాను. b² ఈజ్ ఈక్వల్ టు 2a. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి ఇంకా, డిస్టెన్స్ బిట్వీన్ ఫోసీ దట్ ఇంప్లైస్ 2ae ఈజ్ ఈక్వల్ టు 4√2 అని ఇచ్చాడు అన్న. 4√2 అని ఇచ్చాడు. దీన్ని క్యాన్సిల్ చేశాను అనుకోండి, ae ఈజ్ ఈక్వల్ టు 2√2. దీని నుంచి మనం ae ఈజ్ ఈక్వల్ 2√2 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి రాసుకుంటూ రావాలి.
సో నేను దీని నుంచి నేను ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ అంటే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు 8. ఇప్పుడు కండిషన్ మనకి ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని తీసుకొద్దాం. ఈ వాల్యూని తీసుకొస్తే ఎంత అవుతుంది మనకి బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a. బీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2a. దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ చేద్దాం మనం, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a. దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ అదా మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ అంటే ఎంత ఉందా మనకి ఇక్కడ 8. దట్ ఈ మైనస్ 2a ఈక్వల్ టు 0. 2a ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్లో మనకి ఏ స్క్వేర్ ఉంది కదా, దట్ ఇంప్లైస్ తీసుకొద్దాం మనం ఏ స్క్వేర్ మైనస్ 2a మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి, 8కి ఫ్యాక్టర్స్ రాయాలి. 2 ఇంటూ 4 రాయొచ్చు, అంటే ఏ స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 2a మైనస్ 8 ఈక్వల్ టు 0 ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. దీని నుంచి ఏ కామన్ తీస్తే ఏ మైనస్ 4 ప్లస్ 2 కామన్ తీస్తే ఏ మైనస్ 4 దట్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది మనకి ఏ మైనస్ 4 ఒకటి ఏ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 4 ఒకటి ఏ ఈక్వల్ టు మైనస్ 2 ఒకటి. ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి పక్కన పెట్టేద్దాం. సో మనకి ఏ ఈక్వల్ టు మైనస్ అంటే ఏ ఈక్వల్ టు 4 వచ్చింది. దీని నుంచి మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుందిగా. సో మనకు కావాల్సిన స్టాండర్డ్ ఫామ్లో ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూలో ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఇంకేం కావాలి మనకి బీ స్క్వేర్ వాల్యూ కావాలి. సో మనకి ఈ టోటల్గా ఈ ఈక్వేషన్లో ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూ కనుక్కుందాం, అంటే ఏ ఈక్వల్ టు 4 వచ్చింది. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 2√2. దట్ ఇంప్లైస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 2√2 ఉంది. ఏ అంటే ఎంత 4, ఈ ఈజ్ ఈక్వల్ టు 2√2 రాస్తాను. దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. సో 2 టైమ్ అంటే మనకి ఎంత అవుతుంది మనకి ఏ స్క్వేర్. బీ స్క్వేర్ అంటే మనకి ఆల్రెడీ 2a తెలిసింది కదా, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు మనకి. ఏ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 4 వచ్చింది. ఆల్రెడీ మన కండిషన్ ఏమన్నా చూడండి ఒకసారి, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a. అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే ఎంత వచ్చింది 4. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 4 ఎంత అవుతుంది 8. ఇప్పుడు నా దగ్గర బీ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఉంది. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ తెలిస్తే ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ రాయొచ్చు కదా. ఏం రాద్దాం, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఏ గ్రేటర్ దెన్ బి అయి ఉండాలి. చెక్ చేయండి ఒకసారి, 16 ఉంది 8 ఉంది, ఖచ్చితంగా ఏ వాల్యూ పెద్దగా వచ్చింది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ వై స్క్వేర్ బై 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ గ్రేటర్ దెన్ బి అవుతుంది. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎలిప్స్. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎలిప్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే అమ్మా, నెక్స్ట్ 5th ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనకి గివెన్ డేటాలో ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో సమ్ వాల్యూస్ కొనుక్కోమంట. మనకి వాల్యూస్ కొనుక్కోవాలంటే మనకి గివెన్ డేటాలో మనకి ఇచ్చిన ఎలిప్స్ ఏంటో చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ బై అంటే 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు 144 ఇచ్చాడు. ఎలిప్స్ ఈక్వేషన్ రావాలి అంటే మనకి ఇటువైపు 1 ఉండాలి, అంటే ఆర్హెచ్ఎస్లో 1 ఉండాలి. కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని బై 144 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు 144 బై 144 రాస్తున్నాం. ఈ వాల్యూ క్యాన్సిల్ అయితే ఇక్కడ 1. దట్ ఇంప్లైస్ ఇది ఎంత అవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ వై స్క్వేర్ బై 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అదే కదా, అంటే ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందిరా మనకి 16, బీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 9. ఓకేనా, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూ తెలిసిందంటే మొట్టమొదటిసారి మనం కనుక్కోవాల్సింది వెంటనే ఈ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ స్క్వేర్ వాల్యూ అంటే ఏం రాయొచ్చు ఒకసారి చూద్దాం. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ ఫార్ములా ఉంది. బీ స్క్వేర్ అంటే ఎంత 16 దట్ ఈజ్ ఈక్వల్ టు. అయినా మనం కనుక్కోవాల్సిన దాంట్లో డైరెక్ట్గా ఎసెంట్రిసిటీ ఉంది కదా, ఇంకా దానికి అంతా వెళ్ళొద్దు. నెక్స్ట్ దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాద్దామా, బీ ఈజ్ ఈక్వల్ టు 3 రాద్దాం. నెంబర్ 1 ఏం కనుక్కోవాలో చూడండి, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ అంటే ఫార్ములా 2a దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే ఎంత ఉందిరా 4. 2 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 8. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ పేరు ఏంటంటే ఏ డాష్ అంటాం. ఏ డాష్ అంటే మనకి లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ ఎంత వచ్చింది 2a. ఏ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. నెక్స్ట్ రెండోది ఏం చూద్దాం, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2b.
దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బి అంటే 3 దట్ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఈజ్ ఈక్వల్ టు 6 బి డాష్ ఈజ్ ఈక్వల్ టు 6 లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ ఏమో 6 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ఎల్ఎల్ఆర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎల్ఎల్ఆర్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2b² అంటాం దట్ ఈజ్ ఈక్వల్ టు 2b². 2 ఇంటూ b² అంటే ఎంత వచ్చిందిరా మనకి b² అంటే 9/a అంటే ఎంత వచ్చిందిరా 4 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాం అంటే మనకి మిగిలింది ఎంతమ్మా 9/2 ఎల్ఎల్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9/2. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం కనుక్కోవాలరా ఎసెంట్రిసిటీ అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ a² మైనస్ b² దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే ఎంత వచ్చిందో చూడండి 16 మైనస్ 9/16